హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అంగ్రీ బర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే క్రిస్పీగా క్రంచీగా సాఫ్టీ జ్యూసీగా ఉండే చికెన్ కబాబ్ రెసిపీ. చికెన్ కబాబ్, చికెన్ పకోడా, వాట్ ఎవర్ మనం ఏం చేసిన కబాబు పకోడా రెండు ఒకటే. ఏంటంటే కొంచెం పెద్ద పీస్లో ఉంటుంది, కబాబ్ లాగా కనిపిస్తుంది. చిన్న పీస్లో ఉంటే పకోడా లాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చాలా సింపుల్గా ఈజీగా వితౌట్ ఎనీ అంటే ఫుడ్ కలర్ లేకుండా చాలా సింపుల్గా అయ్యే రెసిపీ అయితే చెప్పేస్తాను. ఇదైతే కంప్లీట్గా నా స్టైల్లో. సో ఈ రెసిపీని అయితే ట్రై చేసి మీరు కూడా మీ కిచెన్లో పెట్టేసుకోవచ్చు. పావు కేజీ వచ్చేసి మనము 250 నుంచి 300 వరకు సేల్ చేయొచ్చు. పావు కేజీ ఫ్రై అయిన తర్వాత పావు కేజీ పచ్చి చికెన్ పావు కేజీ కాదు, 250 నుంచి 249 నుంచి 299 వరకు కూడా పెట్టుకోవచ్చు. హాఫ్ కేజీ అన్నది 500 నుంచి 600 వరకు పెట్టుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ఏరియా అక్కడ ఉన్న దాన్ని బట్టేసి. సో ఇప్పుడు మనం ఆ రెసిపీలోకి వెళ్ళిపోదాం. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, మెయిన్ వెరైటీగా కూడా ఉంటుంది. ఓకేనా? చాలా వెరైటీగా కూడా ఉంటుంది. సో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఖచ్చితంగా నేను క్లియర్గా చెప్పేది వినండి, ఓకేనా? లెట్స్ గో రెసిపీ ప్లీజ్. ముందుగా అయితే మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. చిన్న మిక్సీ జారు, బ్లెండర్ ఏదైతే అది మీ ఇష్టం. నేనైతే బ్లెండర్ తీసుకుంటాను. ఇప్పుడు మనం దాంట్లోకి ఫస్ట్ మసాలా కలుపుకోవాలి కాబట్టి మసాలా రెడీ చేసుకుందాం. నేనైతే చికెన్ మసాలా అవేం వాడనండి, ఇవే యూజ్ చేస్తాను, ఫ్రెష్లీ మేడ్. దీంట్లో ముందుగా అయితే ఒక 3 లవంగాలు, 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, అలానే ఒక యాలక్కి, ఒక స్టార్ అనాస్ హాఫ్ వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు, హాఫ్ స్టార్ అనాస్, అలానే ఒక చిన్న మరాఠీ మొగ్గ. చిన్నది ఇది ఉంటే వేయండి, లేదంటే ఏదో ఆప్షనల్ కంప్లీట్గా. ఇది వచ్చేసి నేను హాఫ్ కేజీకి సరిపడా మసాలా చెప్తున్నాను. సో హాఫ్ కేజీకి సరిపడా మసాలా. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే వెల్లుల్లి కంప్లీట్గా ఒక 15 రెబ్బలు వేసుకుందాం. 15 అండి, అంటే లైక్ ఈ సైజులో ఉన్నవి 15, లేదంటే 2 కూడా వేసుకోవచ్చు. 15 సరిపోతాయండి. ఒక 1.5 ఇంచ్ వరకు అల్లం వేసుకుందాం. దీంతోపాటు ఇప్పుడు కారం కోసం మనం ఒక 3 పచ్చిమిర్చి, ఇవి కారం ఉంటాయి, 3 పచ్చిమిర్చి వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకొచ్చుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకోండి, ఎక్కువ అవసరం లేదు, లిటిల్ బిట్ ఆఫ్ వాటర్, కొంచెం అది తిరగడానికి. చూడండి మనకి మెత్తగా పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మసాలా కలుపుకోవడం కోసం ఒక గిన్నె తీసుకుందాం. ఇప్పుడు ఈ గిన్నెలో ఈ పేస్ట్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా మనం పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఒక పావు చెంచా ఉప్పు, కంప్లీట్గా 1 టీ స్పూన్ కారం, ఎందుకంటే మనం కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1 టీ స్పూన్ సరిపోతుంది. సేమ్ 1 టీ స్పూన్ ధనియా పొడి, ఒక చిటికెడు పసుపు, మొత్తందా 1 టీ స్పూన్ శనగపిండి, టీ స్పూన్ అండి, టేబుల్ స్పూన్ కాదు. ఇది వచ్చేసి హాఫ్ కేజీకి సరిపడా. సేమ్ అంతే 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, పడు 2 అక్కర్లే, 1.5 సరిపోతుంది, 1.5 టీ స్పూన్ కార్న్ఫ్లోర్. అలానే ఒక అర్ధ స్పూన్, ఒక హాఫ్ టీ స్పూన్ బియ్యపిండి. చూడండి, 1 టీ స్పూన్ శనగపిండి, 1.5 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, అలానే అర్ధ టీ స్పూన్ వచ్చేసి బియ్యపిండి. దీంతోపాటు కొంచెం అంటే కొంచెం 1 చిటికెడంతా జీలకర్ర పొడి. అది నేను ఇంట్లో వేయించింది కదా, అందుకే కొంచెం గరుకుగా ఉండును, మరి అంత సాఫ్ట్గా ఉండకపోయినా గరుగ్గా ఉండును. దీంతోపాటు సేమ్ 1 పావు చెంచా అంతా మిరియాల పొడి, కొంచెం అంటే కొంచెం కసూరి మేతి. చూడండి ఇలా తీసుకుంటే ఎంత వస్తుందో అంత కసూరి మేతి, ఒక 4 కరివేపాకు చాలా సన్నగా కట్ చేసేసుకోండి.
ఇవి వేసేసిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ కలిపేసుకుందాం. మీరు కావాలంటే ఏమంటారు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అండి, అది మీ ఆప్షన్. నేనైతే వేయట్లేదు. అంటే మీకు రెడ్గా ఉంటేనే కబాబ్ ఉండాలి అని అంటే ఫుడ్ కలర్ వేసుకోండి. వేసుకున్నాం. ఎక్కువ వేయట్లేదు, నేను హాఫ్ వేస్తున్నా. హాఫ్ కాబట్టి ఓన్లీ ఎగ్ వైటే పడింది. సో ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఊరనిద్దాం. ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మనం మర్చిపోయినాం ఏమంటే 4 చుక్కలు వండి ఊజాలా అలాగా 4 చుక్కల నిమ్మరసం. 4 చుక్కలు అంటే 4 చుక్కలు సరిపోతాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఒక 5 నిమిషాల పాటు దీన్ని అయితే ఇలానే వదిలేద్దాం. అప్పుడు మనకి బాగా మసాలా బాగా ఉంటుంది. 5 నిమిషాలు ఇది మసాలా ఊరిన తర్వాత చూడండి ఈ సైజ్ పీసెస్ మీరు అన్నీ కలిపేసుకోండి, అప్పుడే కబాబ్ టేస్ట్ ఉంటుంది. బోన్లెస్ అన్నీ కలిపేసుకోండి. ఇది వచ్చేసి ఒక 1/2 kg చికెను. ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలుపుకుందాం, మసాలా ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకుందాం. మసాలా అన్నది బాగా ఇట్లా మసాజ్ చేస్తేనా ముక్కకు బాగా పట్టి రుచి అన్నది వస్తుంది. కొంచెం ఉప్పు, ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి, ఒక చిటికెడంత ఉప్పు. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా తక్కువ వేసాను ఉప్పు. ఇప్పుడు వేద్దాం ఉప్పు. చూసారా మన ముక్కలు అన్నవి మ్యారినేట్ అయిపోయినాయి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి, లేదంటే మీకు చిన్న ఆప్షన్ ఏంటంటే ఫుడ్ కలర్ బదులు మీరు కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం 1/2 అవర్ నుంచి 1 డే 2 డేస్ వరకు పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 1/2 అవర్, ప్రస్తుతానికి మనం కబాబ్ చేస్తున్నాం కాబట్టి ఒక 1/2 అవర్ వేడి చేసేసుకుంటా. 1/2 అవర్ మ్యారినేట్ చేస్తా. కబాబ్ వేసుకోవడానికి నూనె ఆయిల్ వేడి చేస్తాను. ఇది ఎందుకు ఇట్లా ఎర్రగా ఉంది అంటే నేను ఒక 3 టైమ్స్ వాడిన తర్వాత ఆయిల్ పడేస్తాను. 3 టైమ్స్ యూస్ చేస్తా, 1 టైం యూస్ చేయను. ఒక 3 టైమ్స్ అయితే కబాబ్ వేస్తా, తర్వాత పడేస్తా. ఓకేనా? చూసారా మనకు ఆయిల్ అయితే బాగా వేడెక్కిపోయింది. మన కబాబు కలిపింది. సో ఇప్పుడు చిన్నగా ఒక్కొక్క ముక్క వేసుకుందాం. మంట అన్నది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి, అప్పుడే ముక్క లోపల వరకు వేగుతుంది. లేదంటే మనకు లోపల వరకు ముక్క వేగకుండా పచ్చిగా ఉండిపోతుంది. కొంచెం ఇప్పుడు మనం అది డిఫరెన్స్ తెలియడానికంటే ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో డిఫరెన్స్ తెలియడానికి నేను కొంచెం ఇంకొక దాంట్లో ఫుడ్ కలర్ వేసి కూడా మీకు చూపిస్తాను. చూడండి, కొంచెము ఫుడ్ కలర్ వేసాను, చేయి జారిపోయి రవ్వ ఎక్కువైపోయింది. అయినా పర్వాలేదు, 2 వాయిలు ఉన్నాయి కదా, అంటే ఒక వాయి ఫుడ్ కలర్ వేయకుండా ఇంకొకటి వచ్చి ఫుడ్ కలర్ వేసింది. 2 డిఫరెన్స్ మీకు చూపిస్తాను. సో మనం ఇందాక ఇది వచ్చేసి మనం ఫుడ్ కలర్ లేనిది ఒక రౌండ్ తీసి మళ్ళీ ఇంకొకసారి డబల్ రోస్ట్ చేస్తాము. ఒక రౌండ్ తీసేస్తాము, ఇది ఫుడ్ కలర్ లేనిది. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసేది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఎరుపు
ఎప్పుడు కబాబు డబల్ రోస్ట్ చేస్తేనే మనకు టేస్ట్ ఉంటుందండి. అదే చికెన్ పకోడీ కబాబ్ ఏదైనా సరే ఒకసారి హాఫ్ రోస్ట్ చేసి తర్వాత ఇంకొక డబల్ రోస్ట్ చేస్తే మనకు ఆ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. వావ్, కబాబు ఎర్రగా వచ్చినది. చూసారంటే కబాబ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. కరెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో అలా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ కలర్ వేస్తారు కాబట్టి. మనం ఫుడ్ కలర్ వేయంది ఇలా ఉంటుంది. టేస్ట్ సేమే, ఒక కలర్ ఒకటే డిఫరెన్స్ అంతే. ఇప్పుడు దీన్ని తీసేసి మళ్ళీ ఇంకొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ డబల్ రోస్ట్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ఒకసారి రోస్ట్ చేసి పెట్టుకున్నదాన్ని కదా, దాన్ని డబల్ రోస్ట్ చేసుకుందాం. చూసారా, కుత అంటుంది. ఈ విధంగా చేయడం వల్ల లోపల క్రిస్పీనెస్ బాగా వస్తుందండి. పైన క్రిస్పీనెస్, లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ ఇంకా నేను దేనికి వాడను. దీన్ని ఇప్పుడు తీసేసి పడేస్తా. అలాగా మిడిల్ క్లాస్ కష్టాలు, ఏం చేద్దాం. అయ్యో కబాబు చికెనీ కబాబు. కొంచెం కరేపాకు ఎక్కువనే వేసుకుందాం. చూడండి, ఒక గుప్పడి. మనకి ఆ ఫ్లేవరు అప్పుడే చికెన్ లెగ్ తెలుస్తుంది. ప్లస్ మీరు ఇంకొకటి కూడా చేయొచ్చు, 2 పచ్చిమిర్చి వేయించేసి అందులో పెట్టుకోవచ్చు. లైక్ ఏంటి, దీంట్లో మళ్ళీ వేయించేసి 2 పచ్చిమిరపకాయలు పెట్టుకోవచ్చు, వేపుకోవచ్చు. ఎమ్మి టేస్ట్ ఉంటుంది, సూపర్ ఆనం. మనం ఇది చేయండి, ఫుడ్ కలర్ కలపండి. నేను 2 సపరేట్గా చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది డిఫరెన్స్ అనేసి. సో ఇవి మన కబాబు. ఇది వచ్చేసి ఫుడ్ కలర్ కలిపింది, ఇది ఫుడ్ కలర్ కలిపింది. చూడండి, సిమిలర్ ఉంటాయి, కొంచెం లైట్గా డిఫరెన్స్ ఉంటుంది, ఇంచుమించు సిమిలర్. సో మనం ఫుడ్ కలర్ కంపల్సరీగా కలపాలి అన్న మ్యాండేటరీ ఏం లేదు దీంట్లో, ఈ రెసిపీలో అయితే. సో అది ఇవాళ మన రెసిపీ, క్రిస్పీగా ఉండే చికెన్ పకోడా రెసిపీ వితౌట్ ఎనీ పౌడర్స్. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అంతే ఈ ఆంటీతో బాయ్. Bye.